నెల్లూరు మూలాపేటలోని సరస్వతి సమాజం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు నిర్వహించారు. రాజుయస్ అధినేత మోపూరు పెంచలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పరాభనామ సంవత్సర పంచాంగ సవరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుభద్రాదేవి తదితరులు హాజరయ్యారు. శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. ఈ తెలుగు సంవత్సరాది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మా సరస్సు సమాజం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు సరస్సు సమాజంలో ఉగాది పురస్కారాలు ఎందుకు జరుపుకున్నామంటే తెలుగు సంవత్సరాది ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాది ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని జనాలు మన పండుగలను మర్చిపోతున్నారు. అలాగే తెలుగు కూడా మర్చిపోతున్నారు. వాటిని పునర్జీవింపజేయడానికి జనాలకు గుర్తు చేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ తెలుగు సంవత్సరాదిని మనం జరుపుకున్నాం, కానీ మనం ఫాలో అయ్యేదంతా ఆంగ్ల సంవత్సరాది. ఎందుకంటే మనం ఇక్కడే కాదు, యూనివర్స్ ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల సంవత్సరాదిని ఫాలో అవుతున్నారు. కానీ తెలుగు సంవత్సరాదిని కూడా మనం జరుపుకోవాలి. ఎందుకంటే కొందరు ఏమన్నారంటే ఆంగ్ల సంవత్సరాది జరుపుకూడదని అంటున్నారు. అది తప్పు. అది ఎందుకంటే మనం ఫాలో అయ్యేది ఆంగ్ల సంవత్సరాది, కానీ తెలుగు సంవత్సరాన్ని కూడా మర్చిపోకూడదు. కాబట్టి మన భాష మన ప్రాంతం కాబట్టి దీన్ని కూడా మనం జరుపుకోవాలి. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు ఇవ్వదలుచుకున్నాం. ఈ ఉగాది పురస్కారాల సందర్భంగా పంచాంగ శ్రవణానికి శ్రీ మాచివాలు భాస్కరాచార్య గారు, భాస్కర శర్మ గారి చేత ఉగాది పురస్కారాలు పంచాంగ శ్రవణం జరిగింది. అలాగే ఉగాది పురస్కారాలకి వారు గొప్ప వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు, తెలుగు సాహిత్యం మీద పరిశోధన జరిపిన శ్రీ సానికం అక్కిరెడ్డి గారు. ఆయన ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో మెడ్రాస్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా చేరి శాఖాధిపతి అయ్యి అనేక పరిశోధనలు చేశారు. ఆయన రచించిన గ్రంథాన్ని ఎంఏ పాఠ్యాంశంలో ఎస్ యూనివర్సిటీలో ఉంది, మెడ్రాస్ యూనివర్సిటీలో ఉంది. అంటే అంత గొప్ప వ్యక్తి. వారిని మేము ఈరోజు సత్కరించాము. అంతేకాకుండా ఆయన ఏంటంటే చాలా ప్రకాశం జిల్లా చిన్న కుగ్రామంలో జన్మించారు. అట్లాంటి ఆయన అంత స్థాయికి జరిగి తెలుగు మీద పరిశోధనలు జరిపి ఘనపాటి వ్యక్తి ఆయన. అలాగే ఇంకొక వ్యక్తి శ్రీ పొన్నాల రామసుబ్బారెడ్డి గారు. ఆయన రెవెన్యూ ఉద్యోగిగా చేరి రెవెన్యూలో తహసీల్దార్గా రిటైర్ అయినప్పటికీ ఆయన పౌరాణిక రంగానికి, నాటక రంగానికి విశేష కృషి చేశారు. వారి కృషిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని హంస అవార్డుతో సత్కరించింది. ఈ హంస అవార్డు తీసుకున్న ఆయన ఏంటంటే మా అదృష్టం ఏంటంటే ఆయన సరస్సు సమాజానికి ఫౌండర్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుకని ఆయన ఈ సంవత్సరం ఘనంగా సత్కరించాం. రామసుబ్బారెడ్డి గారికి 95 సంవత్సరాల వయసు ఉన్నది. అలాగే అక్కిరెడ్డి గారికి 86 సంవత్సరాల వయసు ఉంది. కురువృత్తులైనా కూడా వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు సందేశం తెలియజేసి ఈ సత్కారం మా చిరు సత్కారాన్ని పొందిన దానికి వారికి అభినందన తెలియజేస్తారు.